సండే స్పెషల్ కర్రీ, మటన్ కర్రీ అండ్ పొరుటు. మా ఇంట్లో 2 కాపురాల్లాగా ఉన్నాయి. వీడియో తీయండి అంటే చూడండి ఎటువంటి వీడియోస్ తీస్తున్నాడు, భలేగా తీస్తున్నాడు. ఎక్కడ వచ్చేటప్పటికి కొరియర్ కూడా వచ్చేసింది. అబ్బా, మమ్మల్ని చూడంగానే పరిగెత్తుకుంటూ డింగ్ డింగ్ అని వచ్చేస్తున్నాడు. కానీ మా కోసం కాదు, వాళ్ళ తమ్ముడు కోసము. ఎక్కడికెళ్ళంగానే అలసిపోతాము. అది అనమాట పరిస్థితి. గులాబ్ జామ్ చేయాలి అంట. గులాబ్ చేసే మొహమేనా? బా, ఈ సినిమా చూసి ఎన్నాళ్ళు అయిందో, చాలా ఇష్టం ఈ సినిమా. సో ఇవన్నీ ఈ వీడియోలో ఉన్నవి. చూడాలి అనుకుంటే ఫుల్ వీడియో చూడండి, ఓకేనా? నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి. న్యూగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి ఫాలో అవడానికి ట్రై చేయండి, ఓకేనా? ఇది వచ్చేసి సండే వ్లాగ్ నేను అడిదనమాట. ఇలాగా నేను పొరుటు చేస్తున్నాను. అమ్మీ 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 ఆడికి బోల ఏడే ఉంది. కాకలు పెడుతున్నాడు నా కొడుకు. ఆయిల్ ఎక్కువైంది అనుకుంటున్నారు కదా, 7 స్పూన్స్ వేసాను. 7 స్పూన్స్. ఇక్కడే ఉన్నా నేను, ఎక్కడికి పోలా. నిన్ను వదిలిపెట్టి ఆడికి పోతాను. అమ్మే అంటే మాటలు వచ్చినాయి పిల్లగాడికి. ఏయ్, ఎవరు రావాడు? వెళ్ళిపోయాడు, నువ్వు పడుకో. సో ఆయిల్ ఎక్కువైందని చెప్తున్నాను కదా, 7 స్పూన్స్ వేసాను అండి. కారం చూసారా ఎంత వేసాను? వేద్దామా వద్దా వేద్దామా వద్దా వేద్దామా వద్దా అన్నట్టుగా ఎక్కువే వేసేసాను. ఎందుకంటే ఈ కర్రీ నా కోసం అనమాట. నాకు ఇష్టం, ఇలా చేసుకొని తింటామంటే ఇష్టము. సో అందుకని ఆనియన్స్ వేసేసాను. తర్వాత అంటే ఫస్ట్ ఆయిల్ వేసాను అనమాట, 7 స్పూన్స్ వేసాను. తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ ఒక 50% వేగిన తర్వాత ఉప్పు, కారము, పసుపు అలా వేసాను. ఇది వచ్చేసేసి ధనియాల పౌడరు. నేను అలాగా మిక్సీ పట్టేసేసుకొని, అంటే కొద్దిగా రోస్ట్ చేసేసుకొని మిక్సీ పట్టుకొని అలా పెట్టుకుంటాను. కర్రీలోకి చాలా బాగుంటుంది అని, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, మసాలా ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో అందుకని అది కూడా 1 స్పూన్ వేసేసాను. అసలు ఇవి అంతా వేగుతుంటేనే చాలా మంచిగా సువాసన అనేది వస్తుంది. తర్వాత 3 eggs వేసాను. 3 eggs బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఎగ్ కర్రీ నాకైతే బాగా ఇష్టంగా తింటాను అనమాట. ఉట్టిగా తినేసేయచ్చు. మామూలుగా ఎగ్ అంటే ఎలా వేసుకున్నా టేస్ట్గానే ఉంటుంది, ఎలా అయినా తినొచ్చు. కానీ ఇది కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ అనమాట. కొద్ది కారంగా చేసుకున్నాను, ఎందుకంటే నాకు నచ్చినట్టుగా నేను చేసుకున్నాను. ఎందుకు అంటే అదేంటి, మీ ఇంట్లో మీ హస్బెండ్ తింటారు అనుకోవచ్చు. ఆయన ఇది ఎందుకు తింటాడండి ఇప్పుడు ఈ సండే రోజు? ఆయన స్పెషల్గా కర్రీ ఉంది. ఇందాక మాట ఉంది కదా, నీకు అన్నీ తెలుసు కదా, వద్దులే. ఆయన స్పెషల్ కర్రీ ఉంది, మటన్ కర్రీ. అయితే ఆ మటన్ కర్రీ నేను చేయలేదు. ఇందాక ఒక మాట చెప్పాను, గుర్తుందా? ఎవరి కాపురాలు వాళ్ళు అన్నట్టుగా ఉంది అని. ఎందుకు అన్నాను అంటే, నిన్నటి రోజున ఎవరి కర్రీ వాళ్ళు చేసుకున్నామన్నమాట. యాక్చువల్లీ నాకు మటన్ అంటే ఇష్టం ఉండదు, ఇంతవరకు నేను ముట్టుకోలేదు. సో ఆ కర్రీ ఎప్పుడు చేద్దామని అనుకున్నా కానీ నీకు ఇష్టం లేదు కదా, నీకు ఇష్టం లేని పని ఎందుకు అని చెప్పేసి నా చేత చేయనివ్వడనమాట. సో తనే చేసుకుంటాడు. ఎప్పుడు మటన్ తీసుకొని వచ్చినా తనే చేసుకుంటాడు. నేను చికెన్, ఫిష్ ఫ్రాన్స్ వరకే చేస్తానన్నమాట. ఒకవేళ పీతలు తీసుకున్నా కానీ ఆయనే చేసుకుంటాడు. నాకు అవి చూడంగానే భయంగా ఉంటుంది. అంటే తినేవాళ్ళు తప్పుగా అనుకోవద్దు, నా మాట చెప్తున్నాను అనమాట. ఇదిగోండి తిను చేసుకున్న కర్రీ చూసారా. దీంట్లో వంకాయ కూడా వేసుకున్నాడు, మటన్ వంకాయ కర్రీ అంట. మరి నాకు కొద్దిగా బాగాలేక నేను అలా పడుకున్నాను. ఇలా లేచేటప్పటికి కర్రీ కూడా చేసేసుకున్నాడు అనమాట. సో అది పరిస్థితి. ఇదిగోండి అన్నం పెట్టుకురావడం మాత్రం ఎంత పెట్టుకొని వస్తాడో చూడండి. అట్టకేలుగు తీస్తాను అనుకోండి, నేను ఆ అన్నం తీయేస్తాను. నిజం చెప్పనా, పొరుటు మాత్రం చాలా బాగుంది. ఎందుకు అంటే ఆయిల్లో కారం వేగింది కదా, టేస్ట్ బాగా వస్తుంది. కారంగా తింటాం కదా, చాలా నాళ్ళ తర్వాత ఇలా చేసుకొని తిన్నానని చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడు పొరుటు చేసినా మా వారితో పాటు నేను తింటాను కాబట్టి, తనకి కారం అంటే ఇష్టం ఉండదు, తినడు కాబట్టి. సో లైట్గా, చాలా అంటే చాలా లైట్గా వేస్తానన్నమాట. ఇప్పుడు ఏంటంటే నా కోసం చేసుకున్నాను కాబట్టి కారం దంచుకున్నాను అనమాట. నేను ఒకటి చెప్పాను, నేను ఎగ్ పొరుటు చేస్తుంటే ఏమంటే వీడియో తీయచ్చు కదా, నేను కూడా కనపడేలాగా అని అన్నాను. అప్పుడు వీడియో తీయలేదు. ఇప్పుడు మాత్రం చూడండి, ఆరిపోయిన బట్టలు తీస్తుంటే వీడియో ఎలా తీస్తున్నాడు. యాక్చువల్లీ ఆ వీడియో తీస్తున్న సంగతి కూడా నాకు తెలియదు.
ఇక్కడ సైడ్ని అలా కూర్చొని ఫోన్ చూస్తున్నానేమో అనుకున్నాను. బట్ తర్వాత నేను వీడియో చూసుకుంటే ఈ వీడియో కూడా కనిపించింది అనమాట. ఏంటి ఈ వీడియో తీసావు అంటేను అప్పుడు చెప్తున్నాడు, వ్లాగ్స్ అంటే అన్నీ ఉండాలి కదా, నువ్వు తీయమన్నావు కదా, అప్పుడు తీయలేదు ఇప్పుడు తీస్తున్నా అన్నాడు. వంట చేయమని తీయమంటే ఇలా బట్టలు తీసేది తీస్తున్నాడు అనమాట. సో అది ఇక్కడ గమనించారు, అన్ని పింక్ శారీస్ అను. యాక్చువల్లీ ఏమైంది అంటే ఉతికింది వాష్ చేసింది అంతా వర్కరేను. బట్ నేనేంటి అంటే చిన్నగా తీస్తున్నాను. ఇంకోటి ఆరేసుకోవడం కూడా నేనే ఆరేసుకున్నాను దగ్గరుండి. ఎందుకు అంటే అది కలర్ పోతుంది అన్నమాట. సో అందుకని నేను 1 by 1 ఇలా తీసుకుంటున్నాను. ఇలా లాగేసామనుకోండి చీరలు పాడైపోతాయి కదా, ఇంకా ఇవి ఐరన్ చేయించాలా. ఈ శారీసు ఈ మధ్య బాగా కట్టుకున్నాలేండి. అది కూడా ఏంటంటే ఒక పూట కట్టుకున్న శారీస్ ఇవన్నీ. ఒక పూట కట్టుకున్న శారీ అయినా సరే వాష్ చేయాల్సిందే. బయటికి వెళ్తుంటాం కదా, డస్ట్ పడి ఉంటుంది, అందులో పిల్లోడు ఉన్నాడు కదా. మా ఇల్లు చూస్తేనే గందరగోళం అనకూడదు, కానీ ఈ మధ్య అసలుకి ఎలా ఉందంటే అలా ఉంది మా ఇల్లు. సో అదనమాట, పిల్లగాడితో అసలు సరిపోతుంది. ఒకప్పుడే పనికి నేను చేయడానికే కొద్దిగా హెల్త్ బాగాలేక చేసుకోలేకుండా ఉండేదాన్ని. ఇప్పుడైతే అసలు కుదరటం లేదు. సో నా అదృష్టం కొద్దీ మళ్ళీ వర్కర్ వచ్చేసారనమాట. వర్కర్ రావటము నాకు చాలా ప్లస్ పాయింట్ అయ్యింది. బట్టలకి అంట్లకి ఇబ్బంది లేకుండా ఇంకా చిన్న చిన్న పనులే కాబట్టి చేసుకోగలుగుతున్నాను. నాకు వీడియో తీయడం లేదులే అనుకొని నేను చూడండి చిన్నగా నిదానంగా తీసుకుంటున్నాను. నా అవతారం చూసారు ఎలా ఉందో, అలా ఉంది, పిచ్చిదానిలాగున్నాను. తర్వాత మళ్ళీ అక్కడ అవన్నీ కింద పడిపోతున్నాయని చెప్పేసి బ్లౌజులు నేను తీసుకురాలేదనమాట. బ్లౌజుల కోసం నేను మళ్ళీ వెళ్తున్నా. ఇది కూడా నాకు తెలియదు, తిను ఏదో ఫోన్ చూసుకుంటున్నాడులే అని అనుకున్నా నేను. ఇవన్నీ బ్లౌజెస్ అనమాట, ఇంకా ఐరన్కి ఇవ్వాలా. సరే ఇంకెటు వీడియో తీసాడు కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా యాడ్ చేసేసాను అనమాట. సో ఇక శారీస్ చూసారా, ఇది మాత్రం నేనే తీసేయాలండి. పింక్ డిఫరెంట్ పింక్ శారీస్ అనమాట. ఈ శారీ చూసారా, ఆల్రెడీ నేను కట్టుకున్న శారీకి ఈ శారీకి చాలా సింక్ అవుతుంది. ఇందాక వీడియోలో మీరు చూసుంటారు నన్ను, ఇదిగోండి చాలా చాలా సింక్ అవుతుంది. లాస్ట్ టైం వీడియోలో కూడా నేను చూపించాను ఇవి స్టిచ్ చేయించుకుంటున్నాను అని. సో స్టిచ్ చేయించేసేసుకున్నాను. తర్వాత కొరియర్ వచ్చిందనమాట. చెప్తున్నాను కదా వీక్లీ ఏదో ఒకటి పెడుతూనే ఉన్నా. వీక్లీకి 2 or 3 పెడుతున్నాను అనమాట. ఇంకా 2 రావాల్సినవి ఉన్నాయి. అయితే ఓటీపీ చెప్పాలి కదా, సో అందుకని ఓటీపీ కోసము వెయిటింగ్ అనమాట. నాకు అదేమో కనిపించట్లా, కొద్దిగా ఎండగా ఉంది కదా, బయటికి రాగానే ఆ ఓటీపీ కనిపించట్లేదు. అందుకని కొద్దిగా డిలే అయ్యిందనమాట. ఈ బాబు పేరు ఏదో ఉంది, ఏదో రిష్విక్ ఏదో పేరు వస్తుంది అనమాట ట్రూ కాలర్లో. అదిగోండి, అంటే నేను ఒక పక్క వీడియో తీస్తూ ఒక పక్క నేను ఓటీపీ చూస్తున్నాను. ఓటీపీ అయితే అసలు కనిపించడం లేదు. సో ఎట్టకేలకు లాస్ట్ నువ్వు చెప్తావా, నవ్వేస్తున్నాడు పిల్లగాడు. తర్వాత ఇంకా ఇదిగోండి, ఇంకా ఇదేంటో పడిపోయింది. సన్నదాల చెట్టు చూపిస్తున్నా మీకు. మా చెల్లికి సన్నదాల చెట్టు అంటే చాలా ఇష్టం. పూలు అన్న మొక్క అడుగుతుంది. మీకు ఎవరికైనా సరే సన్నజాజి మొక్క అంటూ ఉంటే మా చెల్లికి ఇవ్వండి అబ్బా. అది వేరే వాళ్ళ దగ్గర తీసానమాట. అలాగా మమ్మల్ని చూడగానే మా చిన్నపిల్లగాడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. చిన్నోడేమో నా కోసం వస్తాడు, పెద్దోడేమో ఈయన కోసం వస్తాడనమాట. కానీ నా మీద ప్రేమతో ఏమి రాలేదు. అమ్మ బుజ్జోని అమ్మ నా తమ్ముని అమ్మ, స్పష్టంగా నా తమ్ముడు అంటాడండి. తమ్ముడు అంటాడు. అసలుకి అది వర్డ్ కూడా బాగా చక్కగా అంటాడు, నీట్గా తమ్ముడు అని వస్తుంది. బాగా అసలు సాంగ్ పాడుతూ పిలుస్తాడనమాట. నేను చెప్తుంటే మా బుజ్జి నా కొడుకు చూడండి చూస్తున్నాడు. అన్నయ్య గురించి చెప్తున్నానా, అన్నయ్య అంటే ఇష్టం కదా, చప్పట్లు పెడుతున్నాడు. ఇక్కడికి వెళ్ళంగానే కొద్దిగా హైట్ ఉంటుంది కదా, ఇంకంతే నాకే అదేంటంటే నడవలేక వాళ్ళకి వెళ్ళి నేను కూడా కాసేపు కూర్చుందాం అనుకున్నాను. బట్ ఈ పిల్లగాడు తీసుకుని వెళ్తున్నాడు కదా, ఇది ఈ పిల్లగాడికి సంబంధించిన పాలు ఉగ్గు ఇవన్నమాట. వెళితే కాసేపు ఉంటాం కదా. ఈయన ఏంటంటే పెద్దోడు ఏంటి ఇంకా రాలేదు అని చెప్పేసి మళ్ళీ ఎదురు వస్తున్నాడు అనమాట. సో అది పరిస్థితి. ఇక్కడ వచ్చేసేటప్పటికి లోపలికి వెళ్ళిపోతున్నాము.
చూసారా, నాకంటే మా ఆయన కంటే వాళ్ళ తమ్ముడిని చాలా కేర్గా తీసుకొని వెళ్తాడు. చాలా 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 కేర్గా తీసుకెళ్తాడు అనమాట. ఇక్కడ చూసారా, ఇంక తీసుకెళ్ళిన తర్వాత మంచం మీద పడుకోబెట్టచ్చు కదా. పడుకోబెట్టంట, ఎత్తుకోవాలంట, కూర్చోవాలంట. ఇంకా అలానే కూర్చుండిపోయాడనమాట. ఇంకా అక్కడ మా అమ్మమ్మ, మా అమ్మ, మా చెల్లి ఇంకా అందరు ఉన్నారు. వీడు మాత్రం పిల్లగాడిని అసలు వదలట్లేదు. ఇంకా ఈ పిల్లగాడితో ఆడుకున్న ఆటలు, మళ్ళీ తర్వాత కాసేపు అయిన తర్వాత పైకి తీసుకెళ్ళి ఆడుకునే ఆటలు చాలా ఉన్నాయండి. ఒకే వీడియోలో పోస్ట్ చేస్తే చాలా లాంగ్ అయిపోతుంది కదా. సో చూసే వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని మొత్తం అయితే పోస్ట్ చేయడం లేదు. ఇక్కడ మంచి సినిమా వస్తుందని చెప్పాలా, ఇప్పుడు కాదు కొన్ని ఇయర్స్ అయిందనమాట ఆ మూవీ చూసి. చాలా చాలా బాగుంటుంది, ఫ్యామిలీ మూవీ అనమాట. ఇక్కడ వచ్చేసేటప్పటికి కొరియర్ వచ్చిందని చెప్పాను కదా. యాక్చువల్లీ ఆ కొరియర్ పెట్టింది ఎవరి కోసము అంటే మా సిస్టర్ ఏంజల్ అని చెప్తాను చూసారా, తన కోసం అనమాట పెట్టింది. ఇదిగో అమ్మాయి అడిగింది కదా, అమ్మాయి కోసం ఇలాగ ఆర్డర్ పెట్టాను, తీసుకో అని చెప్పేసి మా అమ్మకి ఇచ్చేసాను. ఇక్కడేమో మా అమ్మమ్మ పిల్లగాడితోటి చక్కగా ఆడుతుందనమాట. పిల్లగాడు అందరి మనసును దోచేస్తున్నాడు. ఒక్క నవ్వుతో పడేస్తాడండి. ఇప్పుడు కూడా నన్ను చూస్తున్నాడు, చూసి నవ్వుకుంటున్నాడు. తల్లి, బంగారు తల్లి. అదే సామ్యం చెప్తారు చూసారా, ఏదో ఎన్నో జన్మలు చేసుకుంటే ఇలాంటి కొడుకు పుడతాడని. ఇది అండి ఈ సినిమా చాలా బాగుంటుంది. బంగారు కుటుంబం మూవీ నేమ్ వచ్చేసి. నేను వెళ్ళేటప్పటికి ఫైనల్ అనమాట, క్లైమాక్స్కి వస్తుంది. చూసేసాను. ఎక్కువగా అయితే నేను యాడ్ చేయడం లేదు, కాపీ రైట్ వస్తుందని. సో అది చూస్తున్న టైంలోనే ఇక్కడ వచ్చేటప్పటికి నేను ఇక్కడ బెల్లము, తర్వాత పౌడర్ ఉంటుంది కదా గులాబ్ జామ్ పౌడర్, అది తీసుకొచ్చి గులాబ్ జామ్ చేయమన్నారు. నాకు అంత ఓపిక లేదండి. ఇప్పుడు నిజంగా పిండి వంటలలాగా కూడా కాదు కదా, ఇంట్లో వంట చేయడానికి కూడా ఓపిక లేక నీరసంగా హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి అనమాట. సో అందువల్ల నేను కొద్దిగా చేయలేనమ్మా, నాకైతే ఓపిక లేదమ్మా అని చెప్పేసేసాను కరాఖండిగా. ఎందుకు అంటే ఏదైనా మొహమాటం లేకుండా చెప్తేనే కదా. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఓకేనా?